ఓం నమ శివాయ. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు కార్తీక పురాణం 14వ అధ్యాయం అండి. ఈరోజు జ్వాలతోరణం కూడా ఉంటుంది మా శివాలయంలో రాత్రికి. ఆ వీడియో కూడా పెడతాను, రేపు చూడండి. ఈరోజు 14వ అధ్యాయం చూసేద్దాం. మరి వశిష్ఠుల వారు జనకుని దగ్గర కూర్చొని పెట్టుకొని కార్తీక మాస మహత్యం గురించి తనకు తెలిసిన సర్వ విషయంలో చెప్పవలన కుతూహలంతో ఇట్లు చెప్పతోడంగిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృష్ణోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానం చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానం చేయుట మొదలగు పుణ్యకార్యముల వల్ల వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకొందురు. వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుషులు పితృదేవతలను తమ వంశమందెవ్వరు ఆ బోధనకు అచ్చు వేసి వదులుదరో అని ఎదురు చూచుచుందురు. ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దానధర్మాలు చేయక కడక ఆబోతునకు అచ్చు వేసి పెండ్లేనను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటేగాక వాని బంధువులు కూడా నరకములకు గురి చేయను. కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో తన శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవుల కాలమునకు దీపారాధన చేసి ఆ రాత్రంతి జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టిన ఇహపరములందు సర్వ సుఖములను అనుభవించెదరు. కార్తీక మాసంలో కొన్ని విసర్జింపవలసినవి ఉన్నాయండి, అవి చూద్దాం. ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు. ఇతరుల ఇంగిలి ముట్టకూడదు, తినకూడదు. శ్రాద్ధ భోజనం చేయకూడదు. నీరులపై తినరాదు. తిలదానం పెట్టరాదు. శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారం నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులందు భోజనం చేయరాదు. కార్తీక మాసం 4 రోజులు కూడా రాత్రులు భుజింపరాదు. విధవ వండింది తినకూడదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయవాళ్ళు ఈ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవాలి. ఒక పూట మాత్రమే భోజనం చేయవాలని. కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానం చేయకూడదు. పురాణములు విమర్శించకూడదు. కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానం. బ్రహ్మదేవుడు చెప్పాను. కావున వేడి నీటితో స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యం ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాసం వ్రతం చేయాలన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును. అట్లు చేయవాళ్ళు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవాలి. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలంలో స్నానం చేయవాలి. అటులు చేయని ఎడల మహాపాపి జన్మజన్మములు నరకోపమును పడి కృషించుతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువు దగ్గర కానీ స్నానం చేయవచ్చు. అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానం ఆచరించవలను. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచూ స్నానం చేయవలను. కార్తీక మాసం వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణము, హరికథా కాలక్షేపములతో కాలం గడపవలను. సాయంకాలంలో సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజామందిరమున ఉన్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజింపవలను. కార్తీక మాస శివపూజా కల్పం. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవేతం సమర్పయామి. ఓం కపాలధారణే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారంగా కార్తీక మాసం అంతయు పూజింపవలను. శివసన్నిధి దీపారాధన చేయవలను. ఈ విధంగా శివపూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలను. ఇట్లు చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలములు, 1000 వాజపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసం 4 రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించిన వారు 100 జన్మలు నానా యోనులందున జన్మించి తరువాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తంగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానం కలుగును. వ్రతము చేసినను, పురాణం చదివినను,
విన్నను అట్టి వార్లకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఇదండి 14వ అధ్యాయం. ఈరోజు మరి కార్తీక పౌర్ణమి కదా, 365 ఒత్తు వెలిగించుకోవాలట. సాయంత్రం వెలిగించుకోండి చక్కగాన. ఆవు నెయ్యితోని 365 ఒత్తు తులసికోట దగ్గర కానీ, లేకపోతే శివాలయంలో అక్కడ ధ్వజస్తంభం దగ్గర కానీ వెలిగించుకుంటే చాలా మంచిదటండి. పిండి ప్రమిదలు చేసి అందులో పెట్టి వెలిగించుకోండి. కార్తీక పౌర్ణమి కదా ఈరోజు, ఎంతో మంచిదని చెప్తున్నారు. సో మనం అందరం అలా చేద్దాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర హర.